నమస్కారం. విశాఖపట్నంలో ఋషికొండ భవనాల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. మాజీ సీఎం కోసం కట్టిన ఇల్లా లేక ప్రభుత్వ రిసార్టా? ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఋషికొండ మీద కట్టినవి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అంటే ఏపీటీడీసీ కింద కట్టిన పర్యాటక రిసార్ట్ భవనాలు. ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ దీన్ని జగన్ ప్యాలెస్ అని బాగా ప్రచారం చేశారు. ఎన్నికలప్పుడు జగన్ ప్యాలెస్ అని అంత గట్టిగా చెప్పినా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవే భవనాలని గవర్నమెంట్ టూరిజం రిసార్ట్గా ఒప్పుకుంటూ జీవో ఇచ్చారు అధికారికంగా. ఆ జీవో ప్రకారం ఈ రిసార్ట్ను ఎలా వాడుకోవాలి, బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అని చెప్పడానికే ఒక మంత్రుల కమిటీ వేశారు. ఇప్పుడున్న టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోల శ్రీ బాలవీరాంజనేయులు వీళ్లు సభ్యులుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన అంతా ఒక పొలిటికల్ డ్రామా, అది కూడా సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరిగింది. ఋషికొండలో కట్టింది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో మంచి క్వాలిటీతో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీ. దాన్ని ఒప్పుకోలేక కావాలనే ఇప్పుడు క్వాలిటీ లేదని ప్రచారం చేస్తున్నారు. రిపేర్ల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టి చివరికి ఈ విలువైన ఆస్తిని ప్రైవేటు వాళ్లకి కట్టపెట్టాలనేది కూటమి ప్రభుత్వ కుట్ర. అంతేకాదు, ఇంతకు ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్డింగ్స్ చూసి అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఆ పర్యటనలో బాగా హైలైట్ అయింది ఆ ఫాల్ సీలింగ్ ఒకటి. పవన్ కళ్యాణ్ టూర్లో మీడియాకి చూపించిన ఆ పడిపోయినట్టున్న సీలింగ్ ముక్కలు కావాలని చేశారు. ఒకటి, ఆ సీలింగ్ ముక్కలు పడిన చోట అవి కింద పడకుండా కొంచెం పక్కకి పడి ఉన్నాయి. సాధారణంగా ఏదైనా బరువు వస్తువు కింద పడితే స్ట్రెయిట్గా పడుతుంది, అలా కాకుండా పక్కకు పడటం కొంచెం డౌట్గా ఉంది. రెండోది, ఆ పడిన ముక్కల అంచులు చూస్తే చాలా స్మూత్గా రంపంతో కట్ చేసినట్టున్నాయి. న్యాచురల్గా విరిగి పడితే అలా ఉండవు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఆ బిల్డింగ్స్ వాడకుండా ఖాళీగా పెట్టారు. ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ వెళ్లే కొద్ది నేరానికి ముందే ఈ సీలింగ్ను కావాలనే పాడుచేసి బిల్డింగ్ క్వాలిటీ మీద డౌట్స్ వచ్చేలా చేసి మొత్తం ప్రాజెక్టుకే చెడ్డ పేరు తేవాలని చూశారు. ఇదంతా ఆ భవనాల్ని ప్రైవేట్ పరం చేసే పెద్ద స్కెచ్లో భాగమే. ఈ డ్రామా అంతా చివరికి ఋషికొండ భవనాల్ని ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి తక్కువ రేటుకి లీజుకివ్వడమో లేక పూర్తిగా అప్పగించేయడమో చేసి దాని ద్వారా పొలిటికల్గానో ఫైనాన్షియల్గానో లాభం పొందాలనే ప్లాన్. అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఇవెందుకు పనికొస్తాయి, మరిప్పుడు అధికారంలోకొచ్చాక డైరెక్ట్గా ప్రైవేట్కిస్తున్నామని చెప్తే జనం నుంచి, అపోజిషన్ నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడే ముందుగా పవన్ కళ్యాణ్ని పంపి బిల్డింగ్స్పై నెగటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు స్ట్రాటజీలో భాగమే. అందుకే పవన్ కళ్యాణ్ ఆ టూర్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. మొదటిది కర్నూల్కి చెందిన సుగాలి ప్రీతి అనే అమ్మాయి హత్య కేసు. ఎలక్షన్ టైంలో సుగాలి ప్రీతి కేస్ని పవన్ కళ్యాణ్ పొలిటికల్గా వాడుకున్నారు. అధికారంలోకి వస్తే ఫస్ట్ సైన్ ఆ ఫైల్ మీదే పెడతానని హామీ ఇచ్చారు. కానీ రీసెంట్గా ప్రీతి తల్లి ఆయన్ని కలిసి న్యాయం చేయమని అడిగారు. ఈ టైంలో ఆ కేసు విషయంలో ప్రభుత్వం మీద వస్తున్న విమర్శల నుంచి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదనే చర్చ నుంచి జనాల దృష్టి మళ్లించడానికే పవన్ కళ్యాణ్ హడావుడిగా ఈ ఋషికొండ డ్రామా ఆడారు. అంతేకాదు, ప్రీతి కుటుంబానికి గత జగన్ ప్రభుత్వమే భూమి, ఉద్యోగం ఇచ్చిందని. రెండోది ఇంకా కీలకమైనది, విశాఖపట్నం జనాల సెంటిమెంట్తో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్టీల్ ప్లాంట్లోని కోక్ ఓవెన్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కంపెనీలకి లీజుకిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కార్మికులు, ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తోంది. అయితే విశాఖ టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడకపోవడం, కనీసం ప్రస్తావించకపోవడం జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ, జనసేన ఎంపీలకు మంచి బలముంది. వాళ్లు నిజంగా అనుకుంటే సెంటర్పై ప్రెషర్ తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలరు, లేదా కనీసం వెనక్కి తీసుకునేలా చేయగలరు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడితే ఏదా లాంటి కామెంట్స్ చేస్తూ ఒక రకంగా కార్మికులనే తప్పుపట్టేలా మాట్లాడారు. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తానన్న మాట కూడా మర్చిపోయారు. వేల కోట్ల ఆస్తి, లక్షల మంది జీవితాలతో ముడిపడిన స్టీల్ ప్లాంట్ సమస్యని పక్కనపెట్టి ఋషికొండలో ఎక్కడో సీలింగ్ ఊడిపోయిందని రచ్చ చేయడం ద్వారా అసలు సమస్యను డైల్యూట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇష్యూని చూశాక చంద్రబాబు నాయుడు తన రాజకీయ లాభం కోసం నిజాల్ని వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేయడంలో ఎక్స్పర్ట్ అనే విషయం ఋషికొండతో మళ్లీ ప్రూవ్ అయింది. ఎలక్షన్కి ముందు జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసి ఇప్పుడు అవే బిల్డింగ్స్ని అధికారికంగా టూరిజం రిసార్ట్గా గుర్తిస్తూ జియో ఇవ్వడంతో వాళ్ల ప్రచారంలో నిజాయితీ లేదని బయటపడింది.